మా ఒపీనియన్ ఏంటి అంటే గుజరాత్ టైటన్స్ ఎప్పుడు కూడా ఓడిఐలా ఆడుతుంది గానీ అటాకింగ్ మోడ్ ఉండదు. సో ఈసారి ఖచ్చితంగా మేమే విన్ అయితామన్న కాన్ఫిడెన్స్ ఉంది. మీరేం చెప్తారు? ఈ సీజన్‌లో నేను ఎప్పుడైతే జీటీ డ్రెస్ ఏసుకున్నానో, ఆ! వాళ్ళు గెలుస్తారని చెప్పినప్పుడు ఓడిపోయారు. ఓడిపోతారని చెప్పినప్పుడు గెలిచారు. నాకు ఇప్పుడే ఏయైతే నేను ఓడిపోయిన మ్యాచ్‌లో నేను చెప్పినయి ఆటిల్లో సగం 8 మ్యాచ్‌లో 4 మ్యాచ్‌లు జీటీ వల్ల పోగొట్టుకున్నాను. గెలుస్తదని చెప్తే ఓడిపోయింది. ఓడిపోద్దని చెప్తే గెలిచింది. ఓకే. ఓకే. అన్‌ప్రెడిక్టబుల్ టీమ్ జీటీ. రైట్. అంటే ఇప్పుడు హెడ్ టు హెడ్ ఎలా ఉండొచ్చంటారు? హెడ్ టు హెడ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు జరిగితే 3 మ్యాచ్‌ల్లో జీటీ గెలిచింది. ఒక మ్యాచ్ కేకేఆర్ గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్. ఆ గెలిచిన మ్యాచ్ కూడా నేను చెప్పాను కదా! రింకు సింగ్ 5 కొట్టాడు. రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియంలో జీటీ వాళ్ళ మీద గెలవల కేకేఆర్ మీద. ఆ ఒక మ్యాచ్ ఏమో వర్షం వల్ల రద్దయింది, రిజల్ట్ రాలేదు. ఒక మ్యాచ్ ఏమో రింకు సింగ్ వల్ల కేకేఆర్ గెలిచింది. జీటీ ఇప్పటివరకు గెలవల. సో ఈసారి అది రిపీట్ అవుద్ది అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకు అనుకోకూడదు? క్రికెట్ T20 గేమ్ అనేది చాలా అన్‌ప్రెడిక్టబుల్. ఓకే. కాకపోతే టీమ్ బ్యాలెన్స్ అంటే ఫాము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే జీటీ కొంచెం మంచి ఫామ్‌లో ఉంది. జీటీకి అడ్వాంటేజ్ ఏంటంటే జోస్ బట్లర్ బాగా ఆడుతున్నాడు. జోస్ బట్లర్ బాగా ఆడిన రోజు ఎదురుగా ఎంత పెద్ద టీం ఉన్నా గానీ ఏం చేయలేదు. జోస్ బట్లర్ T20లో అంత పెద్ద ప్లేయర్.